హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరగబోతున్నందున చాలామంది మన స్టూడెంట్స్ సార్ లాస్ట్ మినిట్స్ టిప్స్ మాకు చెప్పండి, ఎక్కువ స్కోర్ చేసే విధంగా మాకు ఆ యొక్క సలహాలు ఉండాలి అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారండి. సో వారిని దృష్టిలో ఉంచుకొని అయితే ఈ వీడియో అయితే అందజేస్తున్నాను. అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. మనందరికీ తెలిసిందే, మరి జిల్లా కోర్టు ఉద్యోగాలు మరియు స్టేట్ హైకోర్టు ఉద్యోగాలలో కూడా మనం నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. ఇదొకటి మాత్రం మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం కూడా లేదు, ఈసారి కూడా లేదు. ఏమైనా ఉంటే మనకు హాల్ టిక్కర్లో ఇచ్చేవారు, బట్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. కాబట్టి మనము హెవీగా స్కోర్ చేసే అవకాశం ఇక్కడ మనకు ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్ని అన్నీ కూడా అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, మన టార్గెట్ 60+ ఉండాలి ఎప్పుడైనా. ఓకే, 60+ అయితే మన టార్గెట్ ఉండాలి ఫ్రెండ్స్, అందరు కూడా గమనించాలి. ఓకే, ఎవరైతే మన గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేశారో సేమ్ అదే విధంగా మనకు రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్ కూడా అదే విధంగా ఉంటుందండి. కంప్యూటర్ ముందు కూర్చొని రాయాలి. ఎవరు కూడా టెన్షన్ పడద్దండి. మొదటిసారి రాస్తున్నవారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, టెక్నికల్ డౌట్స్, ఓకేనా, ఇన్విజిలేటర్ ఉంటారు అక్కడ, పిలిచి అడగండి. సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది మన డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. అందులో ఎలాంటి మొహమాట పడేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా అడగండి ఇన్విజిలేటర్ని, ఓకేనా. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మనము ఎక్కువ స్కోర్ ఏ విధంగా పెంచుకోవాలి ఇక్కడ అనేది మనం చూద్దాం. మొత్తము 80 మార్కులకు గాను మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఎన్ని మార్కులు అండి? 80 మార్కులకు గాను ఉంటుంది. ఓకే, మరి ఏ విధంగా మనము అటెంప్ట్ చేయాలి దీన్ని ఎక్కువ స్కోర్ రావాలంటే? ముందుగా 1+2+3 అనేటువంటి ఒక ఫార్ములా ఉంటుందండి. సో ఇది చాలా ఓల్డ్ ఫార్ములానే, బట్ 100% చాలామంది యూజ్ చేసేటువంటి ఫార్ములా. ఆఫ్ కోర్స్ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. 1+2+3 ఫార్ములా అంటారండి దీన్ని. ఏంటి మరి? ఫస్ట్ వన్ ఏంటి అంటే 80 మార్కుల క్వశ్చన్ పేపర్ని, సో ముందుగా మనకు ఎన్ని మార్కులైతే 100%, ఎన్ని క్వశ్చన్స్ అయితే 100% మనకు తెలుస్తాయో ముందుగా వాటిని, సో చాలామంది ఏం చేస్తారు తెలుసా, క్వశ్చన్ పేపర్ చూడగానే ఒక క్వశ్చన్ డెడ్ ఈజీగా కనబడగానే అబ్బా అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఓఎంఆర్ షీట్ పైన అక్కడ మార్కు చేయడం దగ్గర మిస్టేక్ చేస్తుంటారండి. అయితే ఓఎంఆర్ షీట్లో ఇది ఒక పెద్ద బ్లెండర్గా ఉండేది. ఎందుకంటే ఒక్కసారి ఓఎంఆర్ షీట్లో మనం పెట్టేస్తే అది అవుట్, దాన్ని రివ్యూ చేయలేము. ఒక్కసారి దాన్ని బబ్లింగ్ చేసిందంటే అవకాశమే లేదు. బట్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్లో అలా ఉండదండి. మరోసారి రివ్యూ చేసి దాన్ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు 80 మార్కుల్లో క్వశ్చన్ పేపర్ కూడా మొత్తం ఒకసారి చూడండి. మీకు ఎన్ని మార్కులు అయితే డైరెక్ట్ క్వశ్చన్స్, ఓకే, డైరెక్ట్గా మీకు ఆన్సర్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మాత్రమే మీకు తెలుసు అనుకుందాం. ఫర్ సపోజ్ 30 మార్కులు మీకు 100% తెలుసండి. బట్ ఫస్టే మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా. కరెక్ట్ ఆప్షన్ ఏదో చూసి కరెక్ట్గా ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. వచ్చు కదా అని తొందరపడి వేరేది ఇచ్చి మర్చిపోయి మార్కులు పోగొట్టుకోవద్దు. ఓకే, సో 30 మార్కులు ఇది ఫస్ట్ ఫార్ములా అంటారండి. 1+లో ఇది ఫస్ట్ వన్. మీకు తెలిసినవి 100% తెలిసినవి ఆన్సర్ చేయాలి. ఇక +2 ఉంది కదండి, రెండవది ఏంటి? మీకు 4 ఆప్షన్స్లో, రిమైనింగ్ క్వశ్చన్స్లో 4 ఆప్షన్స్లో రెండిటిపైన ఆన్సర్ తెలుసండి, ఓకేనా. 2 ఆప్షన్లోనే ఆన్సర్ ఉందని మీకు 100% తెలుసు, ఓకేనా. బట్ డౌట్ఫుల్గా ఉంది. ఆప్షన్ ఏయా, ఆప్షన్ సియా అని చెప్పేసి ఒక డౌట్ ఉంది. రెండిట్లో ఏదన్నా ఒకటి అని చెప్పి డౌట్ ఉంది. అలా ఒక 30 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు ఇక్కడ 50% ఛాన్స్ ఉంటుందండి, ఓకేనా. 50% ఛాన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు 50% కనుక కరెక్ట్గా పెట్టినట్లయితే కనీసం 15 మార్కులైనా మీకు వస్తాయండి ఈజీగా, ఓకేనా. 15 మార్కులైనా వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ కూడా రావచ్చు, ఓకేనా. ఇక్కడ 50-50 అనేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు డౌట్ఫుల్గా ఉన్నటువంటి 2 ఆప్షన్స్ నుంచి ఒకటి సెలెక్ట్ చేసి దానికి ఆన్సర్ పెట్టేసుకుంటూ వెళ్ళడమే. రిమైనింగ్ వాటికి ఒక 30 క్వశ్చన్స్కి, ఇంకా రిమైనింగ్ 20 వాటికి అసలు మీకు తెలియదండి. ఆప్షనే అసలు ఏంటి అనేది మీకు తెలియట్లేదు, ఓకేనా. ఆ తెలియనటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే, ఓకేనా, సింపుల్ అండి. సో ఏదో ఒక ఆప్షన్ని చూజ్ చేసుకొని సో దానికే అన్నీ పెట్టేయడమే బెటర్. ఎందుకంటే ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు
కాబట్టి అన్నిటికీ ఆన్సర్ చేయాలి. ఓకేనా, ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా ప్రతి ఒక్క దాన్ని ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా, ఇలా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా అంటే గత 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు 60% స్కోర్ చేయడం ఈజీ అండి. వాళ్ళు ఈజీగా చేస్తారు. బట్ ఇది ఎవరి కోసం అంటే రీసెంట్గా నోటిఫికేషన్ రాగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు చూడండి, వారితోనే ఇక్కడ ఇబ్బంది అండి. ఓకేనా, సో వారు ఏంటంటే ఇంత త్వరగా ఇంత సిలబస్ని మైండ్లో పెట్టుకోవడం అంటే చాలా కష్టము. ఓకేనా, అప్పుడప్పుడు కొన్ని ఇట్లా బ్లింక్ అవుతూ ఉంటాయి ఆన్సర్లు, అబ్బా ఇది కరెక్టా ఇది కరెక్టా ఎక్కడో చూసినట్టున్నాను అని చెప్పేసి అలాంటి చిన్న చిన్న బ్లింక్ అవుతూ ఉంటాయి. సో వారు మాత్రము మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ రావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 30, ఇందులో ఒక 20, ఎన్నయ్యే 50, నెక్స్ట్ వాటిలో ఇంకో 10 వచ్చినా కూడా 60 వరకు క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక 10లో మనము ఏదో ఒక ఆప్షన్ పెట్టేసినా కూడా జస్ట్ 2-3 కలిసినా కూడా బెటరే, ఒక 60+ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మనం చేయాల్సింది ఏంటి, తొందరపడద్దు. ఎగ్జామినేషన్ హాల్లో ఎవరైనా కూడా ఎగ్జైట్మెంట్కి లోన్ అవుతారు. కొన్ని తెలిసినవి రాగానే అబ్బా ఇది నాకు చదివిందే వచ్చిందని ఎగ్జైట్మెంట్లో వేరే ఆన్సర్ పెట్టేస్తూ ఉంటారు. ఓకేనా, ఇక్కడ మన లక్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి రివ్యూ చేసుకునేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంతా నో ప్రాబ్లం, మళ్ళీ వెనక్కి వచ్చి దాన్ని సరి చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ దాన్ని చెక్ చేయడము అంత టైం వేస్ట్ అవుతుంది. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే టైం మేనేజ్మెంట్ అండి. మళ్ళీ వెనక్కి వచ్చి అరే ఏదైనా తప్పు చేశానని వెతికే అంత టైం ఉండదండి. కాబట్టి ముందే మీరు ఆన్సర్ పెట్టేటప్పుడే ఓకే క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎస్ కరెక్టే పెట్టాను అని ఇలా చూసుకుంటూ మీరు ఆన్సర్ చేయగలగాలండి. ఓకేనా, సో ఇదండి. మీరు మాత్రము అన్నీ కూడా డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ హాల్ టికెట్లో మనకు ఇచ్చారు కదా, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు కింద, అవన్నీ చదవండి. ఓకే, దూరం ఉన్న వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను ముందే, దూరం ఉన్న వాళ్ళు ఒక రోజు ముందే వెళ్ళి చూడండి అని చెప్పాను, చాలామంది చూసారు. దగ్గరన్న వాళ్ళు 2 hours ముందైతే వెళ్ళి అక్కడైతే ఉంటే బెటర్. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళండి. టైం టు టైం ఉంటుందండి ఆన్లైన్ ఎగ్జాము సెంటర్స్ దగ్గర, అయాన్ డిజిటల్ సెంటర్స్ దగ్గర టైం టు టైం ఉంటుంది. ఒక్క 5 minutes 10 minutes లేట్ అయినా కూడా నాట్ అలౌ అంటారు, సింపుల్. కాబట్టి ఇన్ టైంలో ఒక 1.5 hour ముందే 2 hours ముందు వెళ్ళినా పర్వాలేదు. ఓకేనా, వెళ్ళి అక్కడైతే వెయిట్ చేయండి. ఎవరు కూడా తొందరపడద్దు. హాల్ టికెట్, ఒరిజినల్ హాల్ టికెట్ని మీరు స్కాన్ చేసి కలర్ జిరాక్స్ తీసుకుపోయినా మామూలుదైనా ఏదైనా ఒకటి, కలర్ తీసుకుపోతే ఇంకా బెటర్, కలర్ జిరాక్స్ తీసుకెళ్ళండి, ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఓకే, అంతే అండి ఇక. ఓకేనా, మీ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ అలాంటివి అయితే తీసుకెళ్ళండి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే అలౌ చేయరండి, ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయరు. వాచెస్ కానీ అలాంటివి అయితే అలో అయితే చేయరు ఫ్రెండ్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో అందరు కూడా బాగా ఎగ్జామ్ రాయండి. ఇంకా ఎవరైనా మన టాప్ 10 గ్రాండ్ టెస్ట్లు తీసుకున్న వారు మరొకసారి ప్రాక్టీస్ చేయండి, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూడండి, మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచండి. హాల్ టికెట్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవండి వాటిని. ఓకే, చదివి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మనం నడుచుకోవాలండి. ఓకేనా, సో అవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనే అర్థము. ఓకే, సో ఇదండి మరి అప్డేట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.